తెనాలిలోని ఎన్ఆర్ఐ కాలేజీలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు మంచి స్పందన లభించింది. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు జాబ్ మేళాలో పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అమర్ రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో తెనాలి, వేమూరు నియోజకవర్గాల యువతి యువకులకు మెగా జాబ్ మేళా కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని ఎన్ఆర్ఐ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. జాబ్ మేళాకు తెనాలి పరిసర ప్రాంతాల నుండి యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నక్కా ఆనందబాబు మాట్లాడుతూ అమర్ రాజా గ్రూపు ప్రతినిధులు తెనాలిలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యువతి యువకులు ప్రైవేటు రంగంలో వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోవాలని, కష్టపడి పనిచేస్తే ఉన్నత స్థాయికి ఎదగొచ్చునని ఆయన తెలియజేశారు. మొట్టమొదటి వాళ్ళు స్టార్ట్ చేసింది ఒక బ్యాటరీ రంగంలో ఉత్పత్తి అయితే ఈరోజు అనేక రంగాలకు విస్తరించారు. కరకంబాడి దగ్గర తిరుపతిలో ఉన్నటువంటి యూనిటే కాకుండా ఆ చుట్టుపక్కల చాలా యూనిట్లు వేసింది. ఆ తర్వాత తెలంగాణలో ఇటీవల నూతనంగా ఈవీ బ్యాటరీస్ ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళ కంపెనీ అనేది ఖచ్చితంగా ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్తుందని నేను అనుకుంటున్నాను. మన రాష్ట్రంలోనే వాళ్ళు గత 5 ఏళ్లలో ఎక్స్పాన్షన్కి వెళ్ళుండేవాళ్ళు. ఆ 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ అమర్ రాజా గ్రూప్ ని పెట్టని ఇబ్బందులు. సో జాయినింగ్ అయిపోయిన తర్వాత అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సార్ ఇంతకుముందు చెప్పినప్పుడు నాకు గుర్తొచ్చింది. నేను అమౌంట్ ఎంత వస్తుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత నేను చెప్పడం మర్చిపోయాను. కాబట్టి మీకు ఈ 2 years 1.5 year లేకపోతే 1 year ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 21,000 CTC ఉంటుంది. ట్రైనింగ్ 1 year అయిపోయిన తర్వాత అయినా ఐటీఐ వాళ్ళకి, 1.5 year అయిపోయిన తర్వాత ఇంటర్ వాళ్ళకి, 2 years అయిపోయిన తర్వాత ఎస్ఎస్సి వాళ్ళకి కన్ఫర్మ్ గా పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పర్మనెంట్ జాబ్ అని అంటే కంపెనీ రోల్స్ లోనే ఉంటారు. ప్రస్తుతం ట్రైనింగ్ లో కూడా కంపెనీ రోల్సే. థర్డ్ పార్టీ కింద లేకపోతే కాంట్రాక్ట్ బేస్ లో తీసుకున్నాం. మా కంపెనీలో ఎప్పుడు కూడా కంపెనీ రోల్స్ లోకే తీసుకుంటాము. కంపెనీ రోల్స్ లో తీసుకున్న తర్వాత ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్ రోల్ ఎంప్లాయీ, పర్మనెంట్ ఎంప్లాయీ చేస్తాము. పర్మనెంట్ ఎంప్లాయీ అయిన తర్వాత స్టార్టింగ్ 21,000 CTC ఉంటుంది. అప్పుడు మీకు పిఎఫ్ ఇవన్నీ యాడ్ అవుతాయి. పిఎఫ్ ఒకటి ఉంటుంది, ఎస్ఏఎస్ అంటే సూపర్ యాన్యుయేషన్ స్కీమ్ అనేది ఉంటుంది. తర్వాత గ్రాట్యుటీ, బెనోలెంట్ ఫండ్ ఉంటుంది, బోనస్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 2 times బోనస్ కూడా ఇస్తారు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి. సో ఉగాదికి ఒకసారి, దసరాకి ఒకసారి మన శాలరీలో హాఫ్ అమౌంట్ 20,000 అనుకోండి, 10,000 దసరాకి, 10,000 ఉగాదికి అట్లా స్ప్లిట్ చేసి మన శాలరీతో పాటు ఆ అమౌంట్ అనేది వస్తుంది. సో 21,000 తో స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ మీకు ఇంక్రిమెంట్స్ ఉంటాయి. మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీరు చేసే వర్క్ ని, మీ యొక్క